ఒకసారి చాణక్యుని దగ్గరికి అతని మిత్రుడు ఒకరు వచ్చి, "నీకు తెలుసా, నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, "నువ్వు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నువ్వు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను 3 జల్లెళ్ల పరీక్ష, ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటాను" అని అడగటం మొదలుపెట్టాడు. మొదటి జల్లెడ నిజం. "నువ్వు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా" అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు, "లేదు, ఎవరు అంటుండగా విన్నాను" అని అన్నాడు. "అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలియదన్నమాట" అని చాణక్యుడు అన్నాడు. "సరే, రెండో జల్లెడ మంచి. నువ్వు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా" అని అడిగాడు చాణక్యుడు. "కాదు" అన్నాడు చాణక్యుని స్నేహితుడు. "అంటే నువ్వు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇంకా మూడో జల్లెడకు వెళదాం" అన్నాడు చాణక్యుడు. మూడో జల్లెడ ఉపయోగం. "నువ్వు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా" అని చాణక్యుడు అడిగాడు. "లేదు" అన్నాడు ఆ మిత్రుడు. "అయితే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు" అని అన్నాడు చాణక్యుడు.